మనం అడిగిన మనవులు, అడిగిన ఆశలు, కోరికలు ఏవైనా అవి మనకు చెందాలి అనుకుంటే కరెక్ట్ ఒక టైం ఉంటుంది. ఆ టైంలో దేవుడు ఇస్తాడు. ఫామ్లో మంచిగా ఇప్పుడు మొక్కలు బాగా విరిగినాయి. ఊరికి వెళ్ళడం వల్ల మొత్తం ఎండిపోయిన పరిస్థితికి వచ్చింది. సో ఇవి అలా పోయి అన్ని మొక్కలన్నీ కంకులన్నీ కోసుకొని మనం కొన్ని తిని మన శ్రేయోభిలాషులకు కొన్ని మంచి పెడదాం. ఇలా మన జీవన బాబు గొర్రెలు తీసుకొచ్చిండు, అవి కూడా చూపిస్తాం మీకు. ఇలా కొత్తగా మన ఫామ్లోకి వస్తున్నాయి కాబట్టి, ఫామ్ కూడా ఎప్పుడు చూడలే కదా. లియా కూడా మస్తు ఎంజాయ్ చేస్తుంది ఫామ్లో. ఇంటి దగ్గర ఎంత ఎంజాయ్ చేస్తుందో అంత రెట్టింపు ఫామ్లో మంచిగా తిరుగుతుంది. సో ఇవాళ లియా ఫామ్లో ఎట్లా ఎంజాయ్ చేస్తుంది, ఫామ్లో ఏమేమి ఉన్నాయి, మన ఫామ్ హౌస్ ఒకసారి మన వీడియోలో బంధిద్దాం. ఇవాళ లెట్స్ గో. అంతా మొత్తం క్వారీస్ బండే ఉంటుంది, కానీ ఉన్న భూమి మంచి భూమి అన్నది. ఇంత ఎండాకాలం కూడా ఎంత పచ్చటి పొలాలు మంచిగా ఉంటుంది. ఈజీగా వితిన్ 15 to 20 minutesలోనే కంప్లీట్ లొకేషన్ చేంజ్ ఉంటుంది మంచిర్యాల. సో ఈ మంచి ల్యాండ్ స్థలం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి మహిమ. மாத்திரம் நீந்திருக்க பாகாலின் படைகளை எதிர்த்திடுவேன். நான் ஒருவன் மாத்திரம் நீந்திருக்க பாகாலின் படைகளை எதிர்த்திடுவேன். நான் ஜெபிக்க ஜெபிக்க அவர் தலையசைப்பா, ஜெபிக்க ஜெபிக்க அவர் தலையசைப்பா. நெருப்பாய் இறங்கிடுவா என் தெய்வம், நெருப்பாய் இறங்கிடுவா. ஜுவாலையே அசைவாடும் அனலாக்கும் அக்கினி ஜுவாலையே. வழிமாறி கீழ்த்தட்டில் படுத்தாலும் வார்த்தை தெய்வம் நம்மை பின்தொடர்வார். வழிமாறி கீழ்த்தட்டில் படுத்தாலும் வார்த்தை தெய்வம் நம்மை பின்தொடர்வார். நான் கடலின் அலை நோக்கி குதித்தாலும், நான் கடலின் அலை நோக்கி குதித்தாலும் மீனை கொண்டு மீட்பார் என் ஜீவனை, மீனை கொண்டு. చాలా హ్యాపీగా ఉన్నది. ఈ తోట ఏంటంటే ఇది జామ చెట్లు, మామిడి చెట్లు, ఇక్కడ ఉన్న ప్రతిదీ ఉండంగానే మనం కొన్నాం. సో ఇది మనమే వచ్చిన తర్వాత ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఒక స్థితికి తీసుకొచ్చి దాంట్లో మొక్క విత్తనాలు వేసి పెంచి మనం కోసుకున్నామంటే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. మొన్ననే ఆల్రెడీ కోసినాం, తిన్నాం. సో మస్తు అనిపిస్తుంది.
தாட்ஸ் நீர் வற்றி போனாலும் வற்றாத ஜீவனதி நமக்கு உண்டு. கேரி தாட்ஸ் நீர் வற்றி போனாலும் வற்றாத ஜீவனதி நமக்கு உண்டு. பின்னிட்டு பாராமல் முன்னடப்பேன், பின்னிட்டு பாராமல் முன்னடப்பேன். அழைத்தவர் கரம் நடத்தும், நம்மை அழைத்தவர் கரம் நடத்தும். ஆவியே, 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 ஆவியே. அசைவாடும் அனலாக்கும் எங்கள் அக்கினி ஜுவாலையே. அசைவாடும் அனலாக்கும் எங்கள் அக்கினி ஜுவாலையே. நான் ஜெபிக்க ஜெபிக்க அவர் தலையசைப்பார். ஜெபிக்க ஜெபிக்க அவர் தலையசைப்பார். நெருப்பாய் இறங்கிடுவார் என் தெய்வம், நெருப்பாய் இறங்கிடுவார். మంచి ఒక స్థలం కావాలి, ఒక పొలం కావాలి, మంచిగా ఒక ఆహ్లాదకరంగా ఉండడానికైనా లేకపోతే ఒక బ్యాకప్కైనా కొనాలి, ఉండాలి అని చాలా రోజు ప్రార్థన చేసి 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 ఒకనొక టైంలో అనిపించింది అసలు ల్యాండ్ ఎందుకు, ఆరోగ్యంగా ఉంటుంది చాలు కదా, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండొచ్చు కదా అని అనుకొని ల్యాండ్ కొనాలి అనే ప్రార్థన అంశాన్ని ఆఫ్ చేసేసిన విత్ ఇన్ 1 or 2 monthsలోనే ఎగ్జాక్ట్గా నా మనసులో ఎట్లాంటి స్థలం కావాలనో అదే స్థలం దొరికింది. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఫస్ట్ ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండాలి, దాంతోపాటు కొన్ని ఏవైతే మనం కావాలనుకుంటామో అవి దేవునికి ఒక్కసారి చెప్పినా కూడా చాలు, ప్రతిసారి అడగాల్సిన అవసరం లేదు. ఒకసారి చెప్పినప్పుడు దేవుడు వింటాడు, ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. కానీ మనం అడిగిన మనవులు, అడిగిన ఆశలు, కోరికలు ఏవైనా అవి మనకు చెందాలి అనుకుంటే కరెక్ట్ ఒక టైం ఉంటుంది, ఆ టైంలో దేవుడు ఇస్తాడు. ప్రతిసారి అడగాల్సిన అవసరం లేదు దేవుని దగ్గర. అది కావాలంటే అడిగిన క్షణమే అది మనకు దక్కడం మంచిది అనుకుంటే అప్పుడే ఇస్తాడు. లేకపోతే కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇస్తే బాగుంటుంది అనుకుంటే కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇస్తాడు. ఇది మాత్రం మరువలేనే. స్నేహితులు మరచిపోయినా, బంధువులు విడిచిపోయినా, తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే. సహచారివే, సహచారివే, వేదనలో ఆదరించే నా ప్రియుడవే. సహచారివే, నా సహచారివే, వేదనలో
పడతావు